సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపర. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ యొక్క కార్తీక మాసంలో కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశిలో కుజుడు ఉండుట చేత గ్రహ సంచారం జరుగుతుంది. అది కర్కాటక రాశి వారికి స్వస్థానం అవడం వల్ల ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి కోపం అధికంగాను పరుషంగాను మాట్లాడతారు. అందువల్ల శత్రువులు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది, అంటే వృత్తి వ్యాపార రంగాలు బాగుంటాయి, ఆదాయం ఆర్థికంగా బాగుంటుంది చెప్పచ్చు. కానీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించవలను. భార్యాభర్తల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పవచ్చు. వీరు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు రేపొద్దున రాబోయే కాలంలో ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు ఏకాదశంలో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంతవరకు కూడా గురుబలం ఉండడం చేత చక్కటి జీవం ఈ యొక్క మాసం అంతా గడుపుతారని మనం చెప్పవచ్చు. ఈ విధంగా వీరు చక్కగా ఈ మాసంలో శివారాధన దీపదానం చేసినట్లయితే దైవానుగ్రహంలో మరిన్ని మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ శుభమో స్వస్తి. ఇట్లు శ్రీ గురుపీఠం మీ ఐ వెంకటేశ్ సిద్ధాంతి.